ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి డిసెంబర్ 24వ తేదీన ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది, అలాగే వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో ఈరోజు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ఆర్థిక లావాదేవీలు పెరుగుతాయి. ఉద్యోగంలో అనుకూలంగానే ఉంటుంది. వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాలు మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో ఎలాంటి ఒడిదుడుగులు ఉండవు. కానీ వ్యాపారం చేసే సమయంలో ఎవరిని పూర్తిగా నమ్మకండి, అలాగే ఎవరిపై డిపెండ్ ఉండకండి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు అంతా మంచి వాళ్ళే అనుకుంటారు, కానీ కొంతమంది మిమ్మల్ని మీ నాశనం కోరుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి. అలాగే మీరు చేసే పని మాత్రం మానుకోకండి. ఖచ్చితంగా మీ పని ప్రతిరోజు మీ పని పూర్తి చేసుకోండి. ఇకపోతే ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగం చాలా అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగం లేని వారు ఉద్యోగం దొరికే అవకాశాలు ఉన్నాయి, కానీ మీకు తగిన ఉద్యోగం దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే ఉద్యోగం దొరుకుతుంది, కానీ మీకు తగిన ఉద్యోగం దొరకాలంటే ఆలస్యం అవుతుంది. కాబట్టి మీరు చేసే పనిలో కొనసాగించండి, లేదా మీకు సరిపడే ఉద్యోగం కోసం చూడాల్సిందే. కాస్త ఆలస్యం అవుతుంది, కానీ మీకు తగిన ఉద్యోగం మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడి పెట్టే సమయంలో క్షుణ్ణంగా నిర్ణయం తీసుకోండి. దానివల్ల ఆదాయం అనేది పెరుగుతుంది. ఇది దీర్ఘకాలికంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కాబట్టి పెట్టుబడి విషయంలో ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. సింహరాశి వారి ఆరోగ్య విషయానికి వస్తే వీరు ఆరోగ్యంగా చాలా బాగుంటారు. చురుకుగా ఉంటారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా పడతారు. ఇలా ఉండడం వల్ల మీ శారీరక ఆరోగ్యంపై మెరుగుపడుతుంది. అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో ఎవరితో ఎలాంటి వివాదాలు పెట్టుకోకండి, ఎందుకంటే అది చిన్న సమస్య అయినా పెద్దగా మారిపోతుంది. కాబట్టి ఎలాంటి వివాదాలు పెట్టుకోవద్దు. ఇకపోతే మీ భాగస్వామిని ఆనందంగా చూసుకుంటారు. ఈరోజు వారిపైన చొరవ ఎక్కువగా తీసుకుంటారు. అలాగే వారు మీకు ఏదైనా విషయంలో సహాయపడతారు. దానివల్ల మీ మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇక మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం కాస్త గడుపుతారు. అలాగే మీ పనితీరుపై శ్రద్ధ ఎక్కువగా చూపిస్తారు. దానివల్ల మీకు ఎన్నో లాభాలు వస్తాయి. అలాగే ఒక గుర్తింపు వస్తుంది. సమాజంలో గౌరవం అందుకుంటారు. దానితో పాటు సమాజంలో నలుగురితో ఎంతవరకు ఎలా ఉండాలో కూడా ఈరోజు తెలుసుకుంటారు. ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది. ఎంతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగం మీకు అనుకూలంగానే ఉంటుంది. వ్యాపారం కూడా అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ఇకపోతే ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం దొరుకుతుంది. ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నట్లయితే ఆర్థికంగా మెరుగుపడతారు. ఎంతో సంతోషంగా ఉంటారు. ప్రతి రూపాయి మీకు ఒక్కొక్క మెట్టులా కనిపిస్తుంది. కాబట్టి ఆర్థికంగా అనవసర ఖర్చులు తగ్గిస్తారు. కొత్తగా వ్యాపారాల అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. భూమి, భవనాలు, నిర్మాణ సంబంధిత విషయాల గురించి చర్చించుకుంటారు. అవి త్వరలోనే ప్రారంభిస్తారు. వ్యాపారంలో పెద్ద పెట్టుబడులకు ఈ రోజున వెళ్తారు, కానీ నష్టానికి మాత్రం గురి అవ్వరు. మీకు లాభాలు మాత్రమే వస్తాయి. ఎందుకంటే ఏది చేసినా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఎలాంటి విషయాలలో నష్టాలు కనిపించడం లేదు. సామూహికత, సహకారం పొందడం వలన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. దీర్ఘకాలికంగా ప్రయోజకరంగా ఉంటుంది. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉండవు.
ఏకాగ్రత నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఏ విషయంలోనైనా సరైన ఆలోచనలతో ఈరోజు శాంతంగా ఉంటారు. చాలా ఓపికతో ఉంటారు. ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలు తెస్తాయి. అలాగే మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు. ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వస్తుంది. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు బాధ్యతను తెస్తుంది. అలాగే స్నేహం గాఢమైనందువలన ప్రేమగా మారి ఎదురొస్తుంది. ఈరోజు ఎక్కువ పని చెయ్యడానికి ఉన్నంతగా ఉండడానికి హై ప్రొఫైల్కి తగినది. ఇక ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం. ఇది మీకు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలుపరుచుకోవడంలో విఫలము చెందుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఎంతో రొమాంటిక్గా కనిపిస్తారు. అలాగే ఈరోజు ఖచ్చితమైన మీ జాతకం విషయానికి వస్తే ప్రేమలో ఉన్నవారికి రొమాంటిక్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు ఈరోజు రొమాంటిక్గా ఉంటారు. అలాగే మీ భాగస్వామితో మీ జీవిత భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి చర్చించుకుంటారు. ఈ రోజున ఉద్యోగస్తులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. 11వ ఇంట్లో గురువు సంచారం వల్ల పై అధికారులపై ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్లు అందుకుంటారు. విద్యార్థులకు ఇది అద్భుతమైన సమయం కాబట్టి వీరు కుజుడు బుధుడు బలం వల్ల చాలా చదువుపై ఆసక్తి చూపిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సృజనాత్మకంగా పెరుగుతుంది. ఉన్నత విద్య కోసం మీరు ఏదైనా సిటీకి వెళ్ళాలని అనుకుంటారు. సింహరాశి వ్యక్తులు ఈరోజు ఎలా ఉంటారంటే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరు ఆకర్షణీయంగా ఉంటారు. ఆత్మగౌరవంతో కలిగి ఉంటారు. కొన్నిసార్లు మొండితనంగా ఉంటారు. గర్వం, అహంకారం ఎక్కువగా ఉండవచ్చు. కానీ వాటిని ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు. వీరు సాధారణంగా పొడవుగా బలమైన శరీరం కలిగి ఉంటారు. వీరి అగ్నితత్వ రాశి కాబట్టి వీరికి కోపం ఎక్కువగానే ఉంటుంది. కానీ త్వరలోనే శాంతంగా అవుతారు. వీరు ఈ రోజున ఏది చేసినా అంతా అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే గ్రహాలు అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. కొన్ని సమయాలలో అనుకూలంగా లేకపోయినా వాటిని మీరు ఎదుర్కొనే పరిష్కారం చూస్తారు. కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినా వాటికి పరిష్కారం తెలుసుకుంటారు. వ్యాపారంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. ఆలస్యమైన ఫలితాలు మాత్రం మీకు అనుకూలంగా వస్తాయి. ఇకపోతే ఆరోగ్యంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక మీ స్నేహితులతో చాలా ఆనందంగా ఉంటారు. మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఎంతో గొప్పగా పొగిడే అవకాశాలు వస్తాయి. అన్ని విషయాలలో అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు అంతా శుభమే జరుగుతుంది.